Hello and welcome to Rathod Science Academy. Today in this session we are going to see very important articles which appeared in Hindu newspaper. ఆ టైటిల్స్ చేసుకొని అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎన్ని డైమెన్షన్స్లో దాని గురించి ఆలోచించాలి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మెయిన్స్ ఎలా వస్తాయి, లాస్ట్లో అయితే మీకు 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏమని ఇచ్చారు, యుఎస్ అనౌన్సెస్ పర్మనెంట్ టారిఫ్స్, ఇండియా రిమైన్స్ అట్ 10%. ఫైనల్గా యుఎస్ పర్మనెంట్ టారిఫ్ సిస్టమ్ని అనౌన్స్ చేసింది, అందులో ఇండియా వచ్చేసి 10% లిస్ట్లో ఉంది అని చెప్పి ఈ టైటిల్ ఇచ్చారు. కానీ ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలిసి ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ సెప్టెంబర్ 2025 నుంచి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమని అనౌన్స్ చేశారంటే ఇండియా పైన విధించే ట్యాక్సెస్ని 50%కి ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పి యుఎస్ అనౌన్స్ చేసింది. దాని తర్వాత 50% ఇంపోజ్ చేసింది. దానివల్ల ఇండియాలోని చాలా సెక్టర్స్ లైక్ ఫార్మస్యూటికల్, టెక్స్టైల్స్, లెదర్స్, సీ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ అలాగే ఫుడ్ పల్ప్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. దాని తర్వాత చాలా కేసెస్ అనేవి యుఎస్ ఫెడరల్ కోర్టులో ఫైల్ చేశారు. ఆ యుఎస్ ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పింది అంటే ఈ టారిఫ్స్ కరెక్ట్ కాదు, ఇట్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పింది. ఎందుకంటే ఇలా టారిఫ్స్ విధించే పవర్ ప్రెసిడెంట్కి యునానిమస్గా ఉండదు, ఆ పవర్ కాంగ్రెస్కి సంబంధించింది. ప్రెసిడెంట్ దాన్ని తీసుకొని ఇలా ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి యుఎస్ ఫెడరల్ కోర్ట్ చెప్పింది. దాని తర్వాత ఏమైంది, ఇండియా అండ్ యుఎస్ టాక్స్ జరిగాయి. ఇండియా యుఎస్ టాక్స్లో ఏంటంటే ఈ టారిఫ్ని కాస్త 18%కి తగ్గించారనమాట, 15 నుంచి 18% అని చెప్పి. సో అలా కొంత రిలీఫ్ అయితే ఇండియన్ గూడ్స్కి అయితే లభించింది. సో ఇప్పుడు న్యూస్ ఆర్టికల్ ఏముంది అంటే యుఎస్ పర్మనెంట్ టారిఫ్స్ని అనౌన్స్ చేసింది అని ఇచ్చారు. ఈ యుఎస్ అనౌన్స్ చేసిన పర్మనెంట్ టారిఫ్లో ఫస్ట్ ఇండియాని 12.5 లిస్ట్లో పెడతాము అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండియాని 10% లిస్ట్లో పెట్టారు. దాని వెనకాల మేజర్ రీజన్ ఏంటంటే జూన్ 2026న ఇండియా యొక్క ఫారెన్ ట్రేడ్ పాలసీలో కొన్ని చేంజెస్ ఇండియా తీసుకొచ్చింది. ఆ చేంజ్ ఏంటంటే ఎవరైతే ఫోర్స్డ్ లేబర్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వేరే కంట్రీ నుంచి, ఆ కంట్రీ నుంచి మేము ఆ ఫోర్స్డ్ లేబర్ తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోము అని చెప్పి ఇంపోర్ట్ బ్యాన్ని విధించడం వల్ల ఇండియాకి ఇప్పుడు మరికొంత కన్సెషన్ వచ్చేసి 12.5% నుంచి ఇప్పుడు ఇండియాని 10% బ్రాకెట్లో ఉంచడం జరిగిందనమాట. ఇది ఈ టాపిక్ యొక్క అండర్స్టాండింగ్. ఇదంతా తెలిస్తేనే మీకు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ టారిఫ్ 10% ఏంటి. టారిఫ్ అంటే సింపుల్గా ట్యాక్స్ అనమాట. ఇండియా నుంచి మనం చాలా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం డిఫరెంట్ కంట్రీస్కి. అయితే యుఎస్కి వెళ్ళే ఇండియన్ గూడ్స్ పైన యుఎస్ గవర్నమెంట్ 10% ట్యాక్స్ని విధిస్తుంది. అంటే సింపుల్గా యుఎస్ ఇంపోజ్ చేసే ఇంపోర్ట్ ట్యాక్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్, ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ పైన వాళ్ళు 10%ని అడిషనల్ ట్యాక్స్ని విధిస్తారు. సో అలా విధించడం వల్ల ఏమవుతుంది అంటే ఇండియన్ గూడ్స్ 10% కాస్ట్ పెరుగుతాయి అన్నమాట యుఎస్ మార్కెట్లో. ఇది ఇప్పుడున్న ప్రెసెంట్ అండర్స్టాండింగ్. సో దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే యూపీఎస్సీలో ఎకనామీలో బేసిక్ కాన్సెప్ట్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు. నార్మల్గా అయితే మనకి 15 క్వశ్చన్స్ వరకు వస్తాయి, కానీ లాస్ట్ ఇయర్ తగ్గాయి అనమాట కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకానమీ. కానీ ఓవరాల్గా మీకు 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి మైండ్లో పెట్టుకొని మీరు ఎకానమీని చదవాలి. ఎకానమీని చదివేటప్పుడు ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ చాలా అర్థమై ఉండాలి అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అండ్ అప్లికేషన్ పార్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఫ్యాక్ట్స్ కంటే కూడా. సో ఇక్కడ టారిఫ్ అంటే ఏంటి, టారిఫ్ వల్ల ఏమవుతుంది, ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, యుఎస్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దానిపైన కూడా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగవచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్, వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంపోజింగ్ ఆఫ్ 10% ఆఫ్ టారిఫ్ ఆన్ ఇండియన్ గూడ్స్ బై యుఎస్ అని చెప్పేసి ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అలా అనాలిసిస్ బేస్డ్లో కూడా క్వశ్చన్ అడగచ్చు ఫ్రమ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే 2026లో కొత్త ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపించాయి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అందులో 1, 2, 3 అని చెప్పి స్టేట్మెంట్ 1 is supporting statement 2, statement 2 and 3 are correct, both are supporting, statement 3 is contradicting. మళ్ళీ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని చెప్పి 1 only, 1 and 2, 2 and 3, 1, 2 and 3 అలా వచ్చాయి కదా.
సో అలాంటి క్వశ్చన్స్ ఏంటంటే అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. మీకు ఎప్పుడైతే టాపిక్ పూర్తిగా అర్థమై దాని యొక్క అప్లికేషన్ పార్ట్ అర్థమవుతుందో అప్పుడే మీరు అలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఈసారి మీకు 2027 పేపర్లో మినిమం 15-20 క్వశ్చన్స్ ఆ ఫార్మాట్లో కనిపించవచ్చు. అవి చాలా లెందీగా ఉంటాయి అండ్ దే ఆర్ టైం టేకింగ్ కూడా. ఓకే, సో మీరు క్లియర్గా అట్లా అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఎక్కువ ఫాస్ట్గా చదవడము, ఫాస్ట్గా అప్లికేషన్ ప్రాసెస్, అలాగే 2 hours-లోనే టైం పెట్టుకొని మరి మీరు పేపర్ని సాల్వ్ చేస్తూ ఉంటే మాక్ టెస్ట్లు, అప్పుడే మీకు ఆ ప్రాక్టీస్ అనేది వస్తుంది అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ దట్, టైం విల్ బి నాట్ సఫిషియంట్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇండియా పైన 10% ట్యాక్స్ విధిస్తాము, పర్మనెంట్ టారిఫ్ అని చెప్పి యూఎస్ డిసైడ్ చేసింది కాబట్టి దీనివల్ల ఇంపాక్ట్ ఏంటో చూసుకోవాలి. ఇంతకుముందు 12.5 అన్నారు, అంతకంటే ముందు 50% ఇంపోజ్ చేశారు. ఇప్పుడు అది కాస్త 10% అయింది కాబట్టి ఇండియాలోని కొన్ని సెక్టార్స్కి అది మంచిదే. ఎస్పెషల్లీ ఏ సెక్టార్స్కి? లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, వాటికైతే కొంతవరకు మనం బెనిఫిట్ని కలిగించవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు యుఎస్ ఇండియా పైన టారిఫ్లు విధించడం వల్ల, దీనికంటే ముందు స్టోరీ ఏంటంటే ఇండియాకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అనే స్టేటస్ ఉండేది యుఎస్తో. అప్పుడు ఎలాంటి టారిఫ్లు ఇంపోజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడేమో 10% టారిఫ్స్ అంటున్నారు కాబట్టి ఇండియన్ గుడ్స్ కాస్ట్లీ అవుతాయి 10% ప్రైస్. దానివల్ల వేరే కంట్రీస్ నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ వచ్చేసి అవి కాస్ట్ తక్కువ ఉన్నట్లయితే వాటి సేల్స్ ఎక్కువ అవుతాయి కంపేర్ టు దట్ ఆఫ్ ఇండియన్ గుడ్స్. దానివల్ల మన కంపెనీస్ మీద కొంచెం ఇంపాక్ట్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని చూసుకుంటే మీకు సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇండియా నుంచి ఏ ఏ ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూఎస్కి, జస్ట్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఈ టాపిక్ ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రెండిట్లో కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి, టైటిల్ ఏం చెప్తుంది? విల్ రీస్టోర్ మ్యాంగ్రూవ్స్ లాస్ట్ టు ఎన్క్రోచ్మెంట్స్ మినిస్టర్ అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ టైటిల్ ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే మ్యాంగ్రూవ్స్ అన్నమాట. చాలా సార్లు మనకి మ్యాంగ్రూవ్స్ గురించి గత 6 to 7 months నుంచి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఈ మ్యాంగ్రూవ్స్ తీసుకున్నట్లయితే మనకి ఇది మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూ థీమ్ అని కూడా చెప్పొచ్చు, బోత్ మెయిన్స్లో అండ్ ప్రిలిమ్స్లో. ప్రిలిమ్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అని అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ గురించి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ మెయిన్స్లో అయితే వాట్ ఆర్ ద ఇకలాజికల్ సర్వీసెస్ ఆర్ వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అని 10 మార్కర్ కానీ 15 మార్కర్ కానీ క్వశ్చన్ రావచ్చు అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మెయిన్స్లో అండ్ ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎన్వైర్న్మెంట్ ఈ కాలేజ్లో క్లియర్గా చూస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సుందర్బన్స్ న్యూస్లో ఎందుకు ఉంది? సో సుందర్బన్స్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్. అండ్ రీసెంట్గా కూడా మన సుందర్బన్స్ గురించి న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు రీసెంట్గా సుందర్బన్స్ గురించి డిస్కస్ చేసాము? సుందర్బన్స్ ఇండియా అండ్ బంగ్లాదేశ్లో ఉంటుంది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్లో మనం ఈ ఏరియాలో అసలు కంచె కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకని కంచె కట్టలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీని యూస్ చేసుకొని మనం అక్కడ టెక్నాలజీని, డ్రోన్స్ని, అలాగే ఏఐని యూస్ చేసుకొని ప్రాపర్గా సర్వేలెన్స్ చేసుకోవాలి అని చెప్పి రీసెంట్గా బిఎస్ఎఫ్ మీట్ కూడా అయింది కదా. సో దానివల్ల మనం సుందర్బన్స్ చదువుకున్నాం కాబట్టి సుందర్బన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్, చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం. 2026 మెయిన్స్లో అయినా రావచ్చు, 2027 ప్రిలిమ్స్లో అయినా సరే దాని మీద క్వశ్చన్ అయితే రావచ్చు. అండ్ ఎస్పెషలీ మ్యాంగ్రూవ్స్ 2019లో క్వశ్చన్ ఎలా వచ్చింది? కిడ్నీస్ ఆఫ్ ప్లానెట్ అన్నట్టు క్వశ్చన్ కూడా ఇచ్చారు మ్యాంగ్రూవ్స్ మీద అండ్ వెట్లెండ్స్ మీద. సో అలా మీరు కంపల్సరీ టర్మినాలజీని చూసుకోవాలి. అండ్ పీవైక్యూస్ చేస్తే మీకు ఒక హ్యాబిట్ పెరుగుతుంది, లైక్ ఎలా క్వశ్చన్ అడగచ్చు, ఎలా మీరు చదువుకోవాలి, ఎన్ని ఫార్మాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అవంతా కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని చూసినట్లయితే ఇక్కడ ఏమైంది? ఎన్క్రోచ్మెంట్స్ అనేవి ఈ మ్యాంగ్రూవ్స్లో అవుతున్నాయని చెప్పారు. సో ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే మ్యాంగ్రూవ్ చెట్లు ఇక్కడ మనకి ఇంటర్ టైడల్ రీజన్లో మనకి మ్యాంగ్రూవ్స్ ఉంటాయి, అంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడ మనకి షాలో వాటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ షాలో వాటర్స్లో అక్కడ లోకల్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న కంచెలు కట్టుకొని అక్కడ వాళ్ళు అక్వాటిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, అంటే ఆక్వాకల్చర్ చేస్తున్నారు. లైక్ చిన్న చిన్న ఫిషెస్ని కానివ్వండి, ప్రాన్స్ని కానివ్వండి, లాబ్స్టర్స్ని కానివ్వండి,
సో అలాంటివి గ్రో చేస్తున్నారు అనమాట. సీవీడ్స్ కానివ్వండి అవన్నీ గ్రో చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాంగ్రోవ్స్ లో ఎన్క్రోచ్మెంట్స్ అయ్యాయి. ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఏంటి? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఎన్క్రోచ్మెంట్ అంట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మ్యాంగ్రోవ్ రీజన్ లో ఇక్కడ షాలో ఏరియాలో అక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఇల్లీగల్ గా కొంచెం ఫెన్సెస్ లాగా వేసుకొని అక్కడ ఎక్వాకల్చర్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఏరియా ఆఫ్ మ్యాంగ్రోవ్స్ అనేది ఆక్యుపై అయిపోయింది అని చెప్పి ఇక్కడ చెప్పారు. కొన్ని వందల హెక్టార్ల ఏరియా ఆఫ్ దిస్ మ్యాంగ్రోవ్స్ ని ఆక్యుపై చేశారు అని చెప్పి ఇక్కడ చెప్పారు. సో అందుకని ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఏమంటున్నారు అంటే అక్కడ ఆక్యుపై చేసిన ఇల్లీగల్ థింగ్స్ కానివ్వండి, ఎన్క్రోచ్మెంట్స్ ని కానివ్వండి అవి తీసేస్తామని చెప్పి ఇప్పుడు మన ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. అందుకే ఇప్పుడు ఇది న్యూస్ లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి? మ్యాంగ్రోవ్స్ అంటే చూసుకున్నట్లయితే ఇది సాల్ట్ టాలరెంట్ ట్రీస్ అనమాట. నార్మల్ గా అవి కోస్టల్ ఏరియాస్ లో ఇంటర్ టైడల్ జోన్స్, మన టైడ్స్ తెలుసు, హై టైడ్స్ లో టైడ్స్. సో ఆ ఇంటర్ టైడల్ జోన్ అంటే మన యొక్క సీ వాటర్ ల్యాండ్ తో మీట్ అయ్యే చోట్ల మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి కామన్ గా చూస్తాం. ఎస్పెషల్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ లో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలోని కోస్ట్ లో మనకి ఎక్కువగా ఈ మ్యాంగ్రోవ్స్ చూడొచ్చు అనమాట. ఎస్పెషల్ సుందర్బన్స్ రీజియన్ లో, తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ రన్ ఆఫ్ కచ్ ఆ ఏరియాలో కూడా మనకి బాగా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనిక్ ఎకోసిస్టమ్ ఉంటుంది. సెలైన్ ఆర్ బ్రాకిష్ వాటర్, అలాగే మనకి ఆ ఏరియాలో టైడ్స్ కనిపిస్తూ ఉంటాయి, హై సెలైన్ రీజన్స్ ఉంటాయి. అండ్ ఈ ఏరియాస్ లో వెరీ లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి అనమాట సాయిల్ లో. ఇన్ని టిపికల్ ఎన్వైరన్మెంట్ లో కూడా ఈ ప్లాంట్స్ అనేవి అక్కడ అడాప్ట్ అయి ఉన్నాయన్నమాట. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే అవి సాల్ట్ టాలరెంట్. ఈ చెట్లు సెలైన్ వాటర్ లో కూడా బతకగలవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ రూట్స్. సో ఇంతకుముందు ఏం చదువుకున్నాము? ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి సాయిల్ ప్లస్ ల్యాండ్ కలిస్తే డాంప్ రీజన్ లాగా, బురద లాగా ఉంటుంది కదా. అక్కడ మనకి సాయిల్ లో ఎయిర్ స్పేసెస్ ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మ్యాంగ్రోవ్స్ సాయిల్ లో ఉన్న ఎయిర్ ని కూడా పీల్చుకుంటుంటాయి అనమాట. కానీ ఇక్కడ సాయిల్ లో మొత్తం వాటర్ ఉండబట్టి, వాటర్ అండ్ సాయిల్ మిక్స్ అవ్వబట్టి అక్కడ ఉన్న ఎయిర్ స్పేసెస్ అనేవి అవైలబుల్ గా ఉండవు. కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళిన రూట్స్ నుంచి షార్ట్ గా పైకి ఇలా కొమ్ముల్లాగా వస్తాయి. వీటి పైన పోర్స్ ఉంటాయి అనమాట. ఈ పోర్స్ ద్వారా అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ ని తీసుకుంటాయి అనమాట రూట్స్. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ రూట్స్ ని న్యూమాటోఫోర్స్ అని అంటారనమాట. అండ్ దాంతో పాటు ఇవి మనకి వాటర్ అండ్ నేల కలిసే చోట్ల ఉంటాయి కాబట్టి మనకి నార్మల్గా ఎర్త్ వేక్ వచ్చినా, వాల్కానిక్ ఎరప్షన్ వచ్చినా కూడా, సైక్లోన్స్ వచ్చినా కూడా మనకి వాటర్ చాలా హై స్పీడ్ తో వస్తాయి కదా కోస్ట్ కి. వాటిని తట్టుకునేందుకు ఏంటంటే ఈ రూట్ సిస్టమ్ అంత గట్టిగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం వాటర్ అండ్ సాయిల్ మిక్స్ కాబట్టి. సో కాబట్టి ఇవి స్ట్రెంథనింగ్ కోసం పైన ఇలా మనకి రూట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని సపోర్టింగ్ రూట్స్, స్టిల్ట్ రూట్స్ ఆర్ క్రాప్ రూట్స్ అంటాం. ఇది పీవైకి క్వశ్చన్. క్రాప్ రూట్స్ ఆర్ సీన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ అని చెప్పి యూపీఎస్సీ ఒకసారి క్వశ్చన్ అయితే అడిగింది అనమాట. సో ఇలా మీరు ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ గా మనకి గింజలు ఎలా మొలకెత్తుతాయి? మనం ఏదైనా ఫ్రూట్ తింటాము, ఫ్రూట్ లో మనకి సీడ్ వస్తుంది, ఆ సీడ్ ని పడేస్తాము. ఆ సీడ్ కొన్నిసార్లు ఎండకి ఎండి, వర్షం వచ్చినప్పుడు, ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మెల్లిగా అందులో నుంచి స్ప్రౌట్ అయ్యి చిన్న మొలక వస్తుంది కదా. సో కానీ ఇక్కడ ఏమవుతుంది? ఈ చెట్లకి ఇన్ కేస్ ఇక్కడ ఫ్రూట్ కాస్తుంది అనుకోండి, ఆ ఫ్రూట్ డైరెక్ట్ గా కింద పడింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ వాటర్ మొత్తం ఉంటుంది, సాయిల్ సరిగ్గా ఉండదు, కాబట్టి అదేమవుతుంది? అది మురిగిపోతుంది. మురిగిపోయినప్పుడు మొలక వస్తుందా? రాదు. కాబట్టి అలాంటి చెట్లకు కొన్ని అడాప్టేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఫ్రూట్ అనేది చెట్టుకే ఉన్నప్పుడు ఆ వాటికి మొలకలు అనేవి వస్తాయి అనమాట. లోపల ఉన్న సీడ్స్ కి అప్పుడే మొలకలు వస్తాయి, చెట్టుకి అటాచ్ అయి ఉన్నప్పుడే. అప్పుడు ఇన్ కేస్ ఈ ఫ్రూట్ కింద పడింది అనుకోని ఏమవుతుంది? ఆల్రెడీ మొలకలు ఉన్నాయి కాబట్టి అది మెల్లిగా చిన్న ప్లాంట్ లాగా గ్రో అవుతుంది అనమాట. ఇది కూడా ఒక అడాప్టేషన్. దీన్నే వివి ప్యారీ అంటారు. ఈ వివి ప్యారీ అంటే చెట్టుకి ఫ్రూట్ ఉన్నప్పుడే ఆ ఫ్రూట్ లో ఉన్న సీడ్స్ కి మొలకలు అనేవి వస్తాయి అనమాట. ఓకే, సో ఇలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెలైన్ టాలరెంట్ ప్లాంట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ రూట్స్, వీటిని న్యూమాటోఫోర్స్ అంటారు. దాంతో పాటు ప్రాప్ రూట్స్, వేవ్స్ నుంచి, స్టార్మ్స్ నుంచి ఆ చెట్టు కొట్టుకొని వెళ్లకుండా ఉండడానికి, ఈ యొక్క స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ప్రాప్ రూట్స్ ఉంటాయి. దాంతో పాటు వివి ప్యారీ అంటే ఏంటంటే సీడ్స్ చెట్టుకున్నప్పుడే వాటికి మొలకలు అనేవి వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగ్రోవ్స్ ఎక్సలెంట్ కార్బన్ సెక్వెస్టర్స్ అంటారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి నార్మల్ కంటే కూడా. సో దట్ క్లైమేట్ చేంజ్ కంట్రోల్ చేయడానికి ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెన్స్ చూసినట్లయితే ఈ మ్యాంగ్రోవ్స్ కోస్టల్ ప్రొటెక్షన్ చేస్తాయి. ఎస్పెషల్లీ దే యాక్ట్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ అగెయిన్స్ట్
స్టార్మ్ సర్జెస్, సైక్లోన్, సునామీస్ అండ్ ఈవెన్ సైక్లోన్ ఉంఫాన్ 2020లో వచ్చినప్పుడు కూడా మ్యాంగ్రోవ్స్ మన కోస్ట్ ని కాపాడాయి. అండ్ దాంతో పాటు ఇంతకుముందు చెప్పినట్లు దే ఆర్ ఎక్సలెంట్ కార్బన్ సెక్వెస్టర్స్. నార్మల్ గా మనకున్న టెరెస్ట్రియల్ ఫారెస్ట్ కంటే కూడా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి 4 టైమ్స్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా కనిపిస్తుంది. లైక్ ఫిషెస్ కానీ, కస్టేషన్స్ కానివ్వండి. క్రస్టేషన్స్ అంటే ప్రాన్స్ జాతికి సంబంధించిన అనిమల్స్. అక్కడ మనకి మైగ్రేటరీ బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ సుందర్బన్స్ లో అయితే ఎస్పెషల్ రాయల్ బెంగాల్ టైగర్ మనం ఎక్కువ నెంబర్లో చూస్తాము. అండ్ దాంతో పాటు లైవ్లీహుడ్ సపోర్ట్ కూడా ఇక్కడ ఈ మ్యాంగ్రోవ్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకి మైగ్రేటరీ బర్డ్స్ మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాము అంటే మనం ఈకో టూరిజం ని సపోర్ట్ చేయొచ్చు. ఈకో టూరిజం ని సపోర్ట్ చేసినప్పుడు అక్కడ పీపుల్ రావడము, అక్కడ లోకల్ ఎకనామీ డెవలప్ అవ్వడం, షాప్స్ క్రియేట్ చేయడము, అలాగే హోటల్స్ మనం మెయింటైన్ చేయడము, దాంతో పాటు ఈవెన్ లోకల్ గైడ్స్, అలా లోకల్ ఎంప్లాయ్మెంట్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల. అండ్ దాంతో పాటు అక్వాకల్చర్, ఫిషరీస్ కూడా మనం డెవలప్ చేయొచ్చు ఇక్కడ ఏరియాస్ లో. సో ఇదంతా కూడా ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. ఓకే, అండ్ ఈవెన్ దే ఆర్ కాల్డ్ as కిడ్నీస్ ఆఫ్ ప్లానెట్. ఎందుకంటే మ్యాంగ్రోవ్స్ దే విల్ ఫిల్టర్ పొల్యూటెంట్స్, హెవీ మెటల్స్ అండ్ ఎక్సెస్ న్యూట్రియంట్స్ కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అనమాట. సో ఇది ఈ టాపిక్ గురించి ఇంత డీటెయిల్ గా. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, టైటిల్ ఏం చెప్పారు, ఇండియన్ సెయిలర్ కిల్డ్ ఇన్ అటాక్ ఆన్ షిప్ ఇన్ బ్లాక్ సీ. సో ఇండియన్ సెయిలర్ అటాక్ లో బ్లాక్ సీలో చనిపోవడం జరిగింది అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఎవరు చనిపోయారు, అతని పేరేంటి, ఎందుకు వెళ్ళాడు, అదంతా యూపీఎస్సీ అడగదు. యూపీఎస్సీ అడగాలనుకుంటే క్వశ్చన్ బ్లాక్ సీ గురించి అడుగుతుంది. అండ్ మీరు పీవీక్యూస్ చూసినట్లయితే చాలా సార్లు కాస్పియన్ సీ గురించి, రెడ్ సీ గురించి, అలాగే మనకి మెడిటరేనియన్ సీ గురించి చాలా సార్లు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే యూపీఎస్సీ అడిగింది. కాబట్టి మీరు కంపల్సరీ బ్లాక్ సీ యొక్క జాగ్రఫీ క్లియర్గా చూడాలి. ఒకసారి అట్లాస్ ఓపెన్ చేసేది ఎక్కడుంది, అండ్ ఏ కంట్రీస్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి, అండ్ నియర్ బై వాటర్ బాడీస్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయి, పక్క పక్కన ఫిజియోగ్రఫీ డివిజన్స్, ఎవ్రీథింగ్ క్లియర్గా చూసుకోవాలి. ఎలా అయినా క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ వస్తే బార్డర్ కంట్రీస్ నుంచి రావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ ఏంటి, జాగ్రఫీ రీజన్ ఏంటి, దాని గురించి కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ సీ గురించి కొన్ని తెలుసుకోవాలి. బ్లాక్ సీ ఇక్కడ ఉంటుంది, ఏ కాంటినెంట్ లో ఉంటుంది అంటే సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ యూరోప్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ యూరోప్, ఏషియా మీట్ అయ్యే దగ్గర మనకి బ్లాక్ సీ కనిపిస్తుంది. అండ్ ఇదేంటంటే ఒక మార్షల్ సీ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ బార్డరింగ్ కంట్రీస్, బార్డరింగ్ రీజన్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ లో బాల్కన్ పెనిన్సులా ఉంటుంది, ఈస్ట్ లో అయితే కాకసస్ మౌంటైన్స్ ఉంటాయి, నార్త్ లో అయితే ప్లేన్స్ ఆఫ్ రష్యా అండ్ ఉక్రెయిన్ ఉంటాయి, అండ్ సౌత్ లో అయితేనేమో టర్కీ, వెస్ట్ ఏషియా పార్ట్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మ్యాప్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వరల్డ్ మ్యాప్ చూపిస్తాను జూమ్ చేసి. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ దిస్ బాక్స్. అంత క్లియర్గా లేకపోయినా నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ పార్ట్ అంతా మనకి ఏంటి, యూరోప్, ఇదేంటి ఆఫ్రికా, ఇదేంటి వెస్ట్ ఏషియా పార్ట్, బబెల్ మండప్, స్టేట్ ఆఫ్ హార్మూజ్ చదువుకున్నాం కదా, ఇది ఇక్కడ. సో మనకి ఇది ఈ పార్ట్ ఏంటి, ఏషియా పార్ట్. సో ఇక్కడ మనకి ఇదే బ్లాక్ సీ అనమాట, ఇక్కడ మనకు బ్లాక్ సీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి కాస్పియన్ సీ ఉంటుంది. సో అక్కడ చూసుకోవాలన్నమాట అలా. సో ఇప్పుడు మనం బ్లాక్ సీని చూసినట్లయితే చాలా కంట్రీస్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి. ఎస్పెషల్లీ 6 కంట్రీస్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అనమాట ఈ బ్లాక్ సీతో. ఒక నిమోనిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనందరికీ తెలుసు బర్గర్, BURGER. ఈని షార్ట్ గా రాయండి, ఫుల్ గా రాయకండి, అంటే లోవర్ కేస్ లో రాయమని చెప్తున్నాను, స్మాల్ లెటర్ గా. బర్గర్, కాంబినేషన్ ఏంటి, విత్ టీ. వియర్డ్ కాంబినేషన్, ఐ కెన్ యాక్సెప్ట్. ఏంటి మేడం బర్గర్ తో టీ ఎందుకు కామెడీ చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ ఇలాంటి నిమోనిక్స్ మనకి పనికొస్తాయి అనమాట ఎగ్జామినేషన్ హాల్లో. బర్గర్ విత్ టీ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కంట్రీస్ ఏంటో చూద్దాం. బర్గర్ లో ఉన్న బిలో బల్గేరియా వస్తుంది, యూ ఫర్ ఉక్రెయిన్, ఆర్ ఫర్ రొమేనియా, అండ్ నెక్స్ట్ GE ఫర్ జార్జియా, ఇంకొక ఆర్ ఫర్ రష్యా, టీ ఏంటి, టర్కీ. సో ఇలా ఈ నిమోనిక్ తో ఈ కంట్రీస్ షేరింగ్ బౌండరీ విత్ బ్లాక్ సీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ బాడీస్ చాలా కనిపిస్తున్నాయి కదా, ఇది బ్లాక్ సీ, ఇక్కడ మనకి సీ ఆఫ్ అజోవ్ ఉంది, దాని కొంచెం కిందకి వస్తే సీ ఆఫ్ మర్మరా ఉంది, ఇక్కడ ఏజియన్ సీ ఉంది, ఇది మనం మెడిటరేనియన్ సీ, దీని పక్కనే ఉంటుంది అట్లాంటిక్ ఓషన్. సో ఇలా ఇట్ ఈస్ ఎ చైన్ ఆఫ్ కనెక్షన్
టు అట్లాంటిక్ ఓషన్ కాబట్టి ఈ బ్లాక్ సీని మార్జినల్ సీ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ అన్నారు. అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ మెట్రియన్ సీ, దానిపైన ఏజియన్ సీ, దాని పక్కన సీ ఆఫ్ మర్మరా, దాని పక్కన బ్లాక్ సీ, దాని పక్కన సీ ఆఫ్ అజో. సో ఇక్కడ సీ ఆఫ్ అజో బ్లాక్ సీతో కనెక్ట్ చేసేది ఏ స్ట్రైట్ అంటే కర్చ్ స్ట్రైట్. సో అలా ఇక్కడ ఏవేవి స్ట్రైట్స్ ఉన్నాయో కూడా మీరు రాసుకోవాలి. యువర్ వర్క్ టుడే ఇస్ ఈ చైన్ ఆఫ్ వాటర్ బాడీస్ లో మనకి ఏ స్ట్రైట్ ఏ దాన్ని కనెక్ట్ చేస్తున్నాయి జస్ట్ ఒక డయాగ్రామెటిక్ ఫార్మాట్ లో మీరు క్లాస్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes కూర్చొని చేయండి. ఎందుకు చెయ్యాలి అనే దానికి కూడా నేను రీజన్ చెప్తా. సో రీసెంట్ గా మనం ఇక్కడ బబుల్ మండప్ చూసినాం, స్టేట్ ఆఫ్ హార్మోస్ చూసినాం. స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ టైం బబుల్ మండప్ మీద డైరెక్ట్ గా స్టేట్ ఆఫ్ హార్మోస్ లా క్వశ్చన్ ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ మనకు చాలా స్ట్రైట్స్ ఉన్నాయి, ఆ స్ట్రైట్స్ అనేది తీసుకొని ఏ వాటర్ బాడీని దేంతో కనెక్ట్ చేస్తున్నా చెప్పి ఓన్లీ స్ట్రైట్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు. అందుకే నేను చెప్తున్నాను, ఒక్కసారి ఈ స్ట్రైట్స్ ని రాసి పెట్టుకోండి. డోంట్ ఇగ్నోర్ గైస్. ఒకవేళ క్వశ్చన్ వచ్చి మీరు చేయలేకపోయి జస్ట్ 1 mark తో ఎగ్జామ్ పోయింది అని తెలిస్తే ఎంత బాధ ఉంటుందో. వీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. అందుకే చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. డోంట్ టేక్ ఎ సింగిల్ చాయిస్ కూడా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? 1 minute. On guard, the dengue vaccine must be made affordable to those at greatest risk. రీసెంట్ గా మన DGCI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డెంగ్యూ వ్యాక్సిన్ కి అప్రూవల్ ఇచ్చింది. ఈ డెంగ్యూ వ్యాక్సిన్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇండియా చేసిందా? కాదు, జపాన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యాక్సిన్ అన్నమాట. ఆ జపాన్ కంపెనీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది అంటే జర్మనీలో. కంపెనీ జపాన్ది, కానీ మ్యానుఫ్యాక్చర్ చేసిన స్థలం ఎక్కడ అంటే జర్మనీ. అండ్ ఇండియా అప్రూవల్ ఇవ్వకంటే ముందే 40 కంటే ఎక్కువ కంట్రీస్ లో ఆల్రెడీ ఆ క్యూ డెంగా వ్యాక్సిన్ కి అప్రూవల్ వచ్చింది. సో ఇప్పుడు మన కంట్రీలో వ్యాక్సిన్ అప్రూవ్ చేశారు. ఎవరికి ఇస్తారు? 4 years నుంచి 60 years వాళ్ళకి ఇవ్వచ్చు. ఎన్ని డోసెస్ లో ఇవ్వాలి? 2 doses లో ఇవ్వాలి. ఎంత టైం పీరియడ్ మెయింటైన్ చేయాలి? 3 months. అంటే ఈరోజు ఫస్ట్ డోస్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ మళ్ళీ నెక్స్ట్ 3 months తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాలన్నమాట. సో ఇది నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. అండ్ ఇందులో మనకి లైవ్ అటెన్యూయేటెడ్ వైరస్ ఉంటుంది, పోలియో లాగా అని చెప్పి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే మనం ఇంత ముందు క్లాస్లో చదువుకున్నాం. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్కి ఎందుకు అప్రూవల్ ఇచ్చింది? రీజన్స్ ఏంటి? ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్. మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలం. మన చుట్టుపక్కల ఏమైనా చిన్న ఏరియాస్లో వాటర్ స్టోర్ అయినా కూడా ఏమవుతుంది? దోమలు వస్తాయి, గుడ్లు పెడతాయి. మనకు తెలుసు లైఫ్ సైకిల్ ఆఫ్ మస్కిటో. ఫస్ట్ ఎగ్స్ పెడతాయి, తర్వాత లావా, తర్వాత పూప, తర్వాత అడల్ట్ స్టేజ్, మళ్ళీ అడల్ట్ ఎగ్స్ పెడుతుంది. ఈ సైకిల్ విల్ గో ఆన్ కదా. సో నార్మల్గా ఈ రైనీ సీజన్లో ఏమవుతుందంటే ఎగ్స్ మనకి వాటర్ అవైలబిలిటీ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న గుంతలు ఉన్నా కూడా వాటర్ అనేది ఫిల్ అవుతాయి. మనము నార్మల్గా ప్లాస్టిక్ వస్తువులు అవి ఇవి అని చెప్పి ఇంటి పక్కన అట్లా పడేస్తూ ఉంటాం. ఈవెన్ ప్లాస్టిక్ కవర్స్ బయట పడేసినా కూడా వర్షం పడితే ఆ ప్లాస్టిక్ కవర్లో వాటర్ స్టోర్ అవుతాయి. కొంచెం వాటర్ అయినా స్టోర్ అవుతాయి. ఈవెన్ ఒక 1 బాటిల్ మూత సైజ్ వాటర్ స్టోర్ అయినా పర్లా, అక్కడ వచ్చేసి గుడ్లు పెడతాయి. వితిన్ 2 to 3 days ఆ గుడ్లు హ్యాచ్ అయ్యి లావా అయిపోతాయి. లావా, పూపా స్టేజ్, తర్వాత అడల్ట్. దానివల్లే మనకు రైనీ సీజన్, ఎస్పెషల్లీ ఇన్ మంత్ ఆఫ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 3 monthsలో ఏంటంటే మనకి వర్షాలు పడతాయి కాబట్టి వాటర్ స్టోర్ అక్కడో ఇక్కడ ఎంత కాదనుకున్నా అవుతూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? మస్కిటో పాపులేషన్ విపరీతంగా బ్రీడ్ అవుతుంది. అండ్ ఈవెన్ మన క్లైమేట్ చేంజ్ అవుతా ఉంది కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల ఈ బ్రీడింగ్కి కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఈ మస్కిటో స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఎక్కువ అవ్వడం వల్ల ఏంటి? మస్కిటో బోర్న్ డిసీజెస్ పెరుగుతాయి. మస్కిటో బోర్న్ డిసీజెస్ ఏంటి? మనకి మలేరియా ఉంటుంది, డెంగ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? డెంగ్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ మనకి అర్బన్ స్లమ్ ఏరియాస్లో పెరుగుతూనే ఉంటాయి. అండ్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ దోమ ఏంటంటే ఇది నైట్ టైం కుట్టదు, మనకి డే టైం కుడుతుంది. అందరూ అనుకుంటారు నైట్ టైం దోమలు వస్తాయి, కుడతాయి, దానివల్ల మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది అని చెప్పి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ డెంగ్యూ దోమ డే టైంలో కాటేస్తుంది, కానీ నైట్ టైంలో కాదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఇప్పుడు ఏంటి? మాన్సూన్ సీజన్ వచ్చేసింది. నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఎస్ మనకి రైజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డెంగ్యూ వ్యాక్సిన్ అప్రూవల్ చేస్తే ఇప్పుడు పీపుల్కి మనం ప్రొవైడ్ చేసినట్లయితే ఏమవుతుంది? వాళ్ళకి ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల మనం కొంతవరకు ఈ డెంగ్యూని కంట్రోల్ చేయొచ్చు అనే ఐడియా తోటి ఇప్పుడు గవర్నమెంట్ ఈ డెంగ్యూ వ్యాక్సిన్కి అప్రూవల్ అయితే ఇచ్చింది. కానీ ఈ ఆర్టికల్ కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే డెంగ్యూ అనేది నార్మల్గా 4 types ఉంటుంది. 4 types ఆఫ్ డెంగ్యూ వైరస్
దాన్నే 4 సీరో టైప్స్ అంటాం. డెంగ్యూ 1, డెన్ 1, డెన్ 2, డెన్ 3 అండ్ డెన్ 4. సో ఈ వ్యాక్సిన్ మాత్రం డెన్ 1కి అండ్ డెన్ 2కి చాలా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది బేస్డ్ ఆన్ ద స్టడీస్. కానీ థర్డ్ అండ్ ఫోర్త్కి కొంచెం డౌట్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇండియాలో ఏమవుతుంది, ఎక్కువ కేసెస్ అనేవి డెన్ 2 అయితే అవుతున్నాయి. దాంతో పాటు రీసెంట్గా కొన్ని స్టడీస్ చూసినట్లయితే డెన్ 3 ప్రెవలెన్స్ కూడా ఇండియాలో పెరుగుతుంది. కానీ వ్యాక్సినేషన్ అయితే డెన్ 3కి మనకి ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, అది కూడా పక్కన పెట్టినట్లయితే మనకి జెనెటిక్ చేంజెస్ అవుతూ ఉంటాయి, మ్యుటేషన్స్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఒక్క చిన్న చేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అయినా కూడా చాలా పెద్ద మార్పులు వచ్చేసి కొత్త రకమైన వైరసే రావచ్చు డెంగ్యూలో. అప్పుడు మనం ఈ వ్యాక్సిన్ ఇస్తే ఆ కొత్త టైప్ ఆఫ్ వైరస్ అనేది వచ్చింది అనుకోండి, దానికి ప్రొటెక్షన్ ఇస్తుందా? అగైన్ ఒక క్వశ్చన్ మార్క్, ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రైస్ అనమాట. ఇది జపాన్ తయారు చేస్తుంది పర్లేదు, కానీ ఎక్కడ తయారు చేస్తుంది? జర్మనీలో తయారు చేస్తుంది. ఆ జర్మనీ నుంచి మన కంట్రీకి వచ్చేసరికి ఆబ్వియస్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? అర్బన్ స్లమ్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాస్లో ఉండేది ఎవరు? పువర్ పీపుల్. అంత కాస్ట్ పెట్టి డెంగ్యూ వ్యాక్సిన్ కొనగలరా? అగైన్ దట్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడు మనం టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే డెంగ్యూ వ్యాక్సిన్ తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసి ప్రైస్ని తగ్గించి మనం టార్గెటెడ్ పీపుల్ అంటే ఈ డెంగ్యూ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి ఆ ఏరియాస్లో మనం వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసినట్లయితే వీ కెన్ కంట్రోల్ దిస్ డెంగ్యూ అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పారు. అంతమించి ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎ గ్రోత్ స్టోరీ దట్ నీడ్స్ ఉమెన్ ఎట్ వర్క్. ఈ ఆర్టికల్ వెరీ సింపుల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా అంబిషియస్ ఎకనామీ రిలేటెడ్ టార్గెట్స్ ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ వచ్చేసి వికసిత్ భారత్ 2047. అదేంటి ఇండియాకి డెవలప్డ్ కంట్రీ స్టేటస్ రావాలి అని చెప్పి. ఇప్పుడు ఇండియా ఏంటి? డెవలపింగ్ అని అంటున్నాం. మన పేరెంట్స్ అదే అన్నారు, మన తాతలు అదే అన్నారు, ముత్తాతలు అదే అన్నారు. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు నా పిల్లలు కూడా డెవలపింగ్ అంటారు ఫర్ షూర్. కానీ అట్లీస్ట్ నా మనవళ్ళు ఆ ఏజ్ నుంచి అయినా సరే ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ అనాలి అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్ అనమాట. అది కాకుండా ఇంకోటి ఏంటి? 5 ట్రిలియన్ ఎకనామీ, అది కూడా ఇంకొక ఎయిమ్. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవ్వాలి అని చెప్పి కూడా ఇంకొక ఎయిమ్. ఇన్ని అంబిషన్స్ పెట్టుకొని ఉమెన్ తక్కువగా పార్టిసిపేట్ చేస్తే మనం ఎలా అచీవ్ చేస్తాం? ఎందుకు ఉమెన్ గురించి మాట్లాడాలి మేడం ఇక్కడ అన్నట్లయితే, మన పాపులేషన్ తీసుకున్నట్టయితే 100% తీసుకోండి. ఈ 100%లో 50% మేల్ ఉంటారు, 50% ఫీమేల్ ఉంటారు. ఓన్లీ 50% మేల్సే పని చేస్తే మన టార్గెట్స్ రీచ్ అవుతామా? మరి మిగతా 50% వీఆర్ లీవింగ్ దెమ్ కదా. సో అందుకని అలా కాకుండా ఉమెన్ కూడా యాజ్ పార్ విత్ మేల్ కాంట్రిబ్యూట్ చేస్తే వీ కెన్ అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇండియాలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 30% కంటే తక్కువ. అండ్ మన పక్కన ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ చూసుకున్నట్లయితే లైక్ పాకిస్తాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, వెస్ట్ ఏషియాలో కూడా ఈ 30 కంటే ఎక్కువ పర్సెంట్ ఉమెన్ దే ఆర్ వర్కింగ్. మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియాలో చాలా తక్కువ ఉమెన్ పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు ఉమెన్కి సరిగా ముందుకు వచ్చేసి పార్టిసిపేట్ చేయట్లేదు? ఫస్ట్ వచ్చేసి మన సొసైటీ పేట్రియార్కల్ సొసైటీ, మేల్ డామినేట్ సొసైటీ. ఈ మేల్ డామినేట్ సొసైటీనే కాకుండా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. అమ్మాయి అంటే ఇట్లనే ఉండాలా, అబ్బాయి అంటే ఇట్లనే ఉండాలా. సో అమ్మాయి అంటే ఏంటి? ఇంట్లో ఉండి వంట వారు పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళంతా చక్కబెట్టాలి, సో లైక్ దట్. సో దానివల్ల ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇఫ్ ఉమెన్ ఇస్ గోయింగ్ అవుట్ సైడ్, డబుల్ బర్డెన్ అయితే ఫర్ షూర్ ఉమెన్కి అవుతుంది. ఆ మేల్ లాగానే ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విల్ యాక్సెప్ట్ దిస్ ఆర్ నాట్, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఏంటి? సేమ్ మనం ఒక కేస్ స్టడీ తీసుకుందాం. ఇక్కడ మార్నింగ్ 8:30కి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి. ఇద్దరు అరౌండ్ 6:30కి అలా ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు? ఫ్రెష్ అప్ అవుతాడు, ఆరామ్సే సోఫాలో కూర్చుంటాడు, టీవీ ఆన్ చేసుకుంటాడు, బ్రింగ్ దట్ బ్రింగ్ దిస్ అని ఆర్డర్లు ఇస్తుంటారు. ఎవరు తీసుకురావాలి? ఆయనతో పాటు సమానంగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసింది కదా ఆఫీస్కి, తను కూడా వెళ్ళింది. బట్ అలా అని అంట్లు తోవడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం అట్లీస్ట్, ఆర్ ఎల్స్ ఇల్లు క్లీన్ చేసుకోవడము, వంట చేయడం, అవన్నీ వై దిస్ గై ఇస్ నాట్ డూయింగ్ ఆర్ నాట్ హెల్పింగ్? దట్ ఈస్ ద మై క్వశ్చన్. ఐ డోంట్ నో వెదర్ విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫ్యామిలీ. ఈవెన్
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ టు డూ దాట్ ఫర్ షూర్. అది కాకుండా నాకు 2 పిల్లలు, డైపర్లు కూడా నేనే చేంజ్ చేయాలి. ఇన్ కేస్ నేను ఉన్నాను అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఆ డైపర్లు కూడా అట్లీస్ట్ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఆడుకుంటారు. వాళ్ళు డైపర్లో వాళ్ళు మోషన్ పాస్ చేయగానే నాన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న అని పంపించడం. వాట్ ఈస్ దిస్? ఇప్పటి వరకు ఆడుకున్న అతను జస్ట్ మోషన్కి వెళ్ళగానే వై కాంట్ దే చేంజ్ ద డైపర్? చేంజ్ చేయొచ్చు కదా, దే కెన్ హెల్ప్ హర్. But no one is having that attitude. So because of that, many people are not taking this dual burden. Adokati. And next వచ్చేసి patriarchal society. They are not sending out. In case out ki send బయటికి పంపించి వర్క్ చేయాలన్నా కూడా there is no proper security for women in and out. ఆఫీస్ లో లేదు, ఈవెన్ అవుట్ సైడ్ ఆఫీస్ కూడా చాలా తక్కువ. So because of all these things, there is very less female participation in economy. అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఉమెన్ తక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అది కూడా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఓవరాల్గా మన మార్కెట్లో లేబర్ సప్లై అనేది తక్కువైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఎకానమీ యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ కీప్స్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ లోవర్. ఇప్పుడు ఉమెన్ కూడా బయటకు వెళ్ళి వర్క్ చేసినప్పుడు తలా చెయ్యి పని చేస్తుంది అంటారు కదా, తలా చెయ్యి సంపాదిస్తుంది అని అంటారు కదా. సో అలా ఉమెన్ కూడా అట్లీస్ట్ 10,000 ఆర్ 15,000 అలా తీసుకొచ్చినా కూడా ఇట్ విల్ హెల్ప్ ఫర్ దాట్ ఫ్యామిలీ టు సేవింగ్. కొంత అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవడానికి ఉంటుంది. దాట్ సేవింగ్ విల్ హెల్ప్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యూచర్. మనకి తెలీదు ముందు ఎలాంటి హెల్త్ అవుట్కమ్స్ వస్తాయి, ఆర్ఎల్స్ ఏమైనా డిసీజ్ వస్తుందా పిల్లలకి, ఆరోగ్యం బాగుండకపోవడం కానివ్వండి, లేకపోతే ఇమీడియట్గా ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, లేకపోతే లైక్ వాళ్ళ చదువుల కోసం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ముందు నుంచే కొంచెం సేవింగ్ చేసుకున్నట్లయితే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్ ఫ్యామిలీ గ్రోత్. సో అలా ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఫర్ సేవింగ్స్ కానీ ఆ యొక్క హౌస్ యొక్క కన్సంప్షన్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి డిక్రీస్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్లో మన హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా వీక్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం అచీవ్ చేయాలనుకున్న హై గ్రోత్ని కూడా అచీవ్ చేయలేకపోతాము. అండ్ ఈవెన్ మన యొక్క టార్గెట్స్ పైన కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దానివల్ల ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈ టాపిక్ అయితే క్లియర్గా ఉమెన్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్తుంది. సో మీ రోజు మీకు వర్క్ ఏంటంటే అసలు ఉమెన్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, సజెస్ట్ సమ్ మెజర్స్ ఆర్ వే ఫార్వర్డ్. ఓకే, ఈరోజు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ కోసం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డెంగ్యూ గురించి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డెంగ్యూ ఇస్ కాస్డ్ బై బ్యాక్టీరియం ట్రాన్స్మిటెడ్ త్రూ మస్కిటో. నెక్స్ట్ వచ్చేసి ఏడిస్ ఈజిప్టే మెయిన్లీ బైట్స్ డ్యూరింగ్ ద డే టైమ్. థర్డ్ వచ్చేసి డెంగ్యూ వైరస్ హ్యాస్ 4 నోన్ సీరోటైప్స్. ఈ 3 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ కోస్ట్ లైన్ ఆన్ బ్లాక్ సీ? బల్గేరియా, రొమేనియా, మాల్డోవా. వెరీ సింపుల్. జస్ట్ ఆ నిమోనిక్ గుర్తు తెచ్చుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, క్లియర్గా ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. అండ్ వన్ థింగ్ ఈస్ మన అకాడమీలో ఆంథ్రోపాలజీ బ్యాచ్ 3rd ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించిన ఓరియంటేషన్ సెషన్ 27 జూలై తీసుకుంటున్నాను. 27 జూలైన ఈవినింగ్ 5:30 to 7:30 మనకి ఓరియంటేషన్ సెషన్ ఫర్ ఆంథ్రోపాలజీ అయితే ఉంది. ఈ సెషన్ అందరికీ ఫ్రీనే, బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫ్లైన్లో అయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ డైరెక్ట్లీ ఆన్ దాట్ డే. ఆ రోజే మీరు అకాడమీకి వస్తే మీకు కూర్చోబెడతారు క్లాస్లో. యూ కెన్ సిట్ ఫర్ 2 hours అండ్ యూ కెన్ లిసన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో మీరు వినాలి అనుకున్నట్లయితే మీరు రాథోడ్స్ ఐఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ లాగిన్ అయ్యి ఉండండి. మీకు క్లాస్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఒక 5 to 10 minutes ముందు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ కెన్ జాయిన్ దట్ క్లాస్ ఆన్ లైవ్ అనమాట. అండ్ ఈ కోర్స్ వచ్చేసి యాక్చువల్ క్లాసెస్ 3rd ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవ్రీడే 2.5 hours క్లాస్ ఉంటాయి. 3.5 months to 4 months మీకు డ్యూరేషన్ ఉంటుంది. ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్తో పాటు వీక్లీ టెస్ట్ కూడా ఉంటాయి. అండ్ మన క్లాస్లో వచ్చేసి వీడియోస్ అండ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, ఇమేజెస్ అన్నీ చూపిస్తూ కన్సెప్ట్ని క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ యూ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లాస్ అనమాట. డోంట్ మిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను ఒక్క బ్యాచ్ మాత్రమే లాంచ్ చేస్తాను. 2 to 3 batches వోంట్ హ్యాపెన్ విత్ మీ. సో మళ్ళీ ఇప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అంటే దెర్ ఇస్ నో క్లారిటీ. అది నెక్స్ట్ ఇయర్లో 2027లోనే ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, దాట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే చూడండి.
నేను షార్ట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డోంట్ మిస్ దట్ షార్ట్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.